కోసం మంచి స్టోరీ తీసుకుని వచ్చాను. ఇది చెప్తున్నప్పుడు నా చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. ప్రెగ్నెన్సీ అంటే ఆనందం అంటారు, కానీ ఈ ఒక్క రాత్రి ఆమెకు జన్మనివ్వాలన్నది బిడ్డ కాదు, అది మనిషా లేదంటే దయ్యమా? ఈరోజు నేను చెప్తున్నా కదా, మీరు నమ్మకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి కడుపులో ఉన్నది మనిషి కాదు, ఇంకేదో పుట్టబోతుంది. నిజంగా చెప్పాలంటే ఈ విషయం ఇప్పటివరకు ఎవ్వరికి సరిగ్గా చెప్పలేదు, ఎందుకంటే నమ్మేవాళ్ళు చాలా తక్కువ. స్టోరీ చదువుతున్నసేపు నాకు అదో రకమైన వణుకు వచ్చింది తెలుసా. ఎందుకో మీరు కూడా చూసేద్దరు, కానీ రండి మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక అమ్మాయి కథ అన్నమాట. ఆ అమ్మాయి రూపంలో చెప్తే ఎలా ఉంటుందన్న నేను చెప్తాను. నేను ఆ రాత్రులు అనుభవించినవి ఒక సాధారణ హరణ కాదు, ఇది నిజంగా నా జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన సంఘటన. అప్పటికి నేను 8వ నెల గర్భిణి. నా భర్త హైదరాబాద్కి వెళ్తే నేను ఇంట్లో ఒకతినే ఉన్నాను. ఎన్నిసార్లు వినిపించిందంటే నాకు ఆ శబ్దం, ఎందుకంటే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది, అందుకని నాకు ఆ శబ్దం చాలా ఎక్కువ సార్లు వినిపించింది. నేను మాత్రం ఏదో మామూలు శబ్దమే అనుకున్నాను, కానీ అది ఉండి కొలది ఏదో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా ఉంది. ఆ సౌండ్ గోడ కాస్త పగులుతూ రావడం మొదలైంది. అప్పుడు అసలేంది వినబడింది అనమాట. ఎవరో అల్మారా నుంచి ట్యాప్ 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 అని కొడుతున్న సౌండ్, లేదా ఇంకెక్కడైనా తలుపు కొడుతున్నట్టు. ఒక్కసారిగా నా గుండెల్లో ఏదో తెలియని భయం కట్టేసింది. అల్మారా తలుపు వైపు చూసినప్పుడు చీకట్లో ఒక పొడవాటి వంకర వేలు లాంటి నీడ ఒక్కసారిగా బయటకు వచ్చింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. నిజంగా చెప్తున్నా, ఆ నిమిషంలో నా శ్వాస ఆగిపోయినంత పని అయింది. మరుసటి రోజు రాత్రి అది ఇంకా భయంకరంగా. నేను పడుకున్నాను. గదిలో నేను ఒక్కదాన్నే ఉన్నాను. నా కడుపులో ఉన్న బిడ్డ కదులుతుందని అనుకుంటున్నాను, కానీ అది కదలిక కాదు. లోపల నుంచి ఏదో పిల్లలు కొడుతున్నట్టు అన్న ఫీలింగ్ కలిగింది. చిన్నపిల్లవాడు నవ్వినట్టు కూడా అనిపించింది, కానీ అది పూర్తిగా చాలా వికృతంగా, అంటే చాలా భయంకరంగా ఉంది. చెవులు కోసేసేలా వినిపించిందంటే నమ్ముతారా? నేను పూర్తిగా షాక్ అయ్యాను. నా చెవి దగ్గర పెట్టుకొని వింటే, అమ్మా నువ్వు నన్ను బయటికి రానివ్వడం లేదు కదా. నేను పూర్తిగా రక్తం కట్టినట్టు ఉన్నాను. ఇంకా ఆ మాట వినగానే చాలా భయమేసి వెంటనే పక్కింట్లో ఉన్న ముసలావిడ దగ్గరికి వెళ్ళాను. ఆమె నన్ను చూసి ఒక్క మాట చెప్పింది, నీ కడుపులో ఉన్నది చిన్న అనుకుంటున్నాను నేను. నాకు లిటరలీ కాళ్ళు లాగేసినంత అయింది. అది ఒక పిల్లాడు కాదు, మనిషి కాదు, గర్భంలో పెరుగుతున్నది చిన్న. ఆమెను చెప్పిన ప్రతి మాట నా గుండెను చీల్చేసింది. నా భర్త ఇంటికి వచ్చిన రాత్రి నా పరిస్థితి అతను చూసి వెంటనే ముఖం మారిపోయింది. ఒక్కసారిగా ముందుకు పడిపోయాను. పొట్ట ఒక్కసారిగా మానవ శరీరం నుంచి ఏదో జంతువు బయటకు వస్తున్నట్టు అనిపించింది. మనిషి కదలిక కాదు, అంటే ఏదో పెద్దదైన క్రూరమైనది కదిలినట్టు అనిపించింది. అంతే, ఆ క్షణం ఆగిపోయింది. గదిలో అంతా నిశ్శబ్దం. నా శ్వాస కూడా నాకు వినిపించింది. అప్పుడు నాకు వినిపించిన స్వరం ఏమిటంటే, అమ్మా నేను వచ్చేస్తున్నా. ఈసారి చాలా స్పష్టంగా పొట్ట లోపల నుంచి, అచ్చం నా పక్కన నా చెవు దగ్గర కూర్చొని చెప్పినట్టు వినిపించింది. నేను పెద్ద కేక వేయబోయాను. పొట్ట పక్కన నుంచి లోపల నుంచి ఏదో పదునైన బయటకు వస్తున్నట్టు, గీకి పట్టుకున్నట్టు ఫీల్ అయ్యాను. నా రక్తం బయటకు వచ్చింది. అది చూడగా నాకు ఇంకా భయం వేసింది. నా భర్తకి చెప్పాను. నా భర్త నా ముందుకు వచ్చి కొంచెం వాళ్ళు చూడగానే చీకట్లో నుంచి పొడవాటి నల్లని చెయ్యి నా పొట్ట నుండి బయటకు వచ్చింది. నా భర్త మెడని పిడికలతో పట్టుకుంది. నేను ఒక కేక వేసిన వెంటనే గది మొత్తం నల్లగా అయిపోయింది. చివరిగా నా చెవి దగ్గర నేను పుట్టేశానమ్మా అన్న మాట వినిపించింది. ఆ మాట వినగానే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నా భర్తకి ఏమైందో నాకు తెలీదు. గర్భం నుంచి ఆ చిన్న బయటకు వచ్చాడా? పీక పిసికేసిన తన భర్త
కి ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2 అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఊహించని సస్పెన్స్ అలాగే ట్విస్టులతో ఉంటుంది. ఇంకా హర్రర్ ఎఫెక్ట్స్తో ఉంటుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది. ఛానల్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది.